అందరికీ నమస్కారం. డైలీ నేను చెప్తున్నది ఇది, బంగారం 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 బంగారం, ఎప్పటికీ బంగారం. సేఫెస్ట్ హెవెన్, స్వర్గం. ఈరోజు ఇంటర్నేషనల్ మార్కెట్లో ఎస్పెషల్లీ రేపు అమెరికాకి సంబంధించి ఫెడరల్ రేట్లు, వడ్డీ రేట్లు రేపు డిసెంబర్లో ప్రకటించేది తగ్గుతాయి అంటున్నారు. తగ్గిస్తే ఆటోమేటిక్ బంగారం సైడ్ జనాలు వెళ్ళిపోతారు. ఒకవేళ పెరిగిన బంగారం వచ్చిన ఇబ్బంది ఏం లేదు అన్నారు. ఈలో మరి వెండి ఏమైందని తెలియదు, 12,000 రూపాయలు పడిపోయింది కేజీకి నిన్న ఒక్కరోజు. ఈరోజు హైదరాబాద్ మార్కెట్లో కేజీ వెండి 1,61,000 ఉంది. 1,73,000 నుంచి 1,61,000 పడిపోయింది. భారీగా పడిపోయింది. మరలా పెరుగుతుంది స్లోగానే, లేదా అకస్మాత్తుగానే పెరగవచ్చు. బట్ ఫ్లక్చుయేషన్స్ ఊహించలేదు అంత ఘోరంగా వెండి విషయంలో ఉన్నాయి. బంగారం మాత్రం కూల్గా కొంచెం పెరిగింది. ఇప్పుడు 200, 250 పెరిగింది. 1,14,100 రూపాయలుగా ఉంది. ఏది 22 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు, 24 క్యారెట్ గోల్డ్ 10 గ్రాములు వచ్చేసి 1,24,500 రూపాయలుగా ఉంది. సో బంగారాన్ని మించిన సేఫెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇంకోటి లేదు. ఓ రకంగా హెవెన్ అనుకోవచ్చు. స్వర్గం నరకం అంటారు చూసారా, హెవెన్. అలా బంగారంలో పెట్టుబడి పెట్టామంటే స్వర్గంలో పెట్టుబడి పెట్టినట్టే. ఎప్పుడుగా నిన్నది ఆదుకునేది, ఏ రోజు నిన్నది మోసం చేయదు. సడన్గా పడిపోతున్నది ఉండదు, కొంచెం తగ్గిన బొమ్మును పెరుగుతుంది. సో రానున్న రోజులలో కూడా బంగారం ఎప్పటికీ బంగారమే. మీరు ఇన్వెస్ట్ చేయగలిగితే చక్కగా బంగారం కూడా పెట్టుకోండి. ఒక రేట్ వస్తే అప్పుడు అమ్ముకోండి. ఎందుకు మీరు కొనుక్కొని అమ్ముకోవడానికి కదా అనుకుంటే, లేదే బాబు మేము ఎప్పుడో అప్పుడు కంటారు, హ్యాపీగా ఉంచుకోండి. బట్ జాగ్రత్త, మీ దగ్గర ఎంత ఉంది ఏంది ఎవరికి చెప్పకండి.